ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. చాలా ఏళ్ల నుండి ఉన్నటువంటి ఒక కోరిక ఈ రోజు నెరవేరుతుంది. ఆ కోరిక ఏంటి, ఏ విధంగా కోరిక తీరుతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు. అలాగే జీవితంలో ఒడిదుడుకులు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అయినప్పటికీ ఆర్థిక పరిస్థితులను ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగే మనస్తత్వం కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే కనుక 2025వ సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా ఏళ్ల నుండి మీకు ఉన్నటువంటి ఒక కోరిక నెరవేరుతుంది. ఈరోజు మీకు అనేది చంద్రుడు మీ రాశికి అనుకూలమైన స్థాయిలో ఉన్నాడు. శని మీకు ఈ రాశికి అధిపతి కాబట్టి ఈరోజు శని గ్రహం నుండి కూడా వచ్చే ఆశీర్వాదం మీకు బలంగా ఉంటుంది. ఈరోజు మీరు అనుకున్న పనులు సౌఫల్యం చెందుతాయి. పరిస్థితులు మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో ఎదురైన అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈరోజు చిరకాల కోరిక అనేది నెరవేరే రోజుగా వర్ణించడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఎన్నో ఏళ్ళుగాను కోరుకున్న ఒక కోరిక అయితే, ముఖ్యమైన ఆశయం ఈ రోజైతే నెరవేరబోతుంది. కుంభరాశి వారు సాధారణంగా ఆశయవంతులు, కలలతో జీవించేవారు. మీలో చాలా ఏళ్ల నుండి చాలామంది కోరుకున్న కోరికలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండవచ్చు. కుటుంబం కోసం సొంత ఇల్లు కట్టుకోవాలని సంవత్సరాలుగా కలగంటున్నటువంటి, విదేశాల ప్రయాణం చేయాలని, ఇది చదువు కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ, లేదా వ్యాపారం కోసం కానీ విదేశీ ప్రయాణం చేయాలని చాలా ఏళ్ళుగా మీ కోరిక కావచ్చు. సంతానం కావాలని ఎన్నో కాలంగా ఆశపడుతున్న వారికి ఈరోజు శుభవార్త వచ్చే అవకాశం అయితే ఉంది. ఒక పెద్ద ఉద్యోగం కానీ, లేదా పదోన్నతి రావాలని కానీ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి పదవి ఈరోజు మీకు దక్కే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.